నో జిఎస్టీ ఫర్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్స్ అంటూ మన నిర్మలా సీతారామన్ గారు అయితే కనుక సెప్టెంబర్ 3న జిఎస్టీ చేంజెస్లో భాగంగా ఒక జీవోనైతే పాస్ చేయడం అయితే జరిగింది. మరి ఈ కొత్త విధానాన్ని నో జిఎస్టీ విధానాన్ని సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి తీసుకొస్తామనేసి ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 22 తర్వాత కొత్తగా తీసుకున్న పాలసీదారులకైతే కనుక నో జిఎస్టీ విధానం అమల్లోకి అయితే వస్తుంది. మరి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండింది, ఆల్రెడీ తీసుకున్న కస్టమర్లకి మరి రెన్యువల్ చేసినప్పుడు ఇది వర్తిస్తుందంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. 22 తర్వాత ఎవరైతే రెన్యువల్ ప్రీమియమ్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ నో జిఎస్టీ విధానం అయితే అమల్లోకి వస్తుంది. మరి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కనుక ఎండోమెంట్ ప్లాన్స్, అదేవిధంగా ఇల్లు ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, కంప్లీట్గా ఆల్ ట్రెడిషనల్ ప్లాన్స్ కూడా ఇందులో నో జిఎస్టీ విధానంలోకి అయితే అమల్లోకి అయితే వస్తుంది. ప్రస్తుతం అయితే 18% అయితే ఈ జిఎస్టీ అయితే పే చేస్తున్నారు. వీటి నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక రిలీఫ్ ఇచ్చిందనేసి ఒక చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.